మీరు ఖచ్చితంగా ఖమ్మంలో కొత్త చరిత్రను సృష్టించబోతా ఉన్నారు. 100% ఈ రోజు 50కి 50 డివిజన్లలో కూడా టీఆర్ఎస్ గెలుస్తుందనే విశ్వాసం, ప్రజల స్పందన, ఉత్సాహం చూస్తా ఉంటే స్పష్టంగా కనబడతా ఉన్నది. మీ అందరికి నేను కోరేది ఒకటే, ఖమ్మంలో మున్సిపాలిటీ పుట్టిన నాటి నుంచి ఈ రోజు వరకు మీరు అందరికీ అవకాశాలు ఇచ్చి ఉన్నారు. ఎవరిని వదిలిపెట్టలేదు. ఎర్రన్నలకు అవకాశం ఇచ్చారు, పచ్చన్నలకు అవకాశం ఇచ్చారు, కొంతమంది పిచ్చన్నలకు కూడా అవకాశం ఇచ్చారు. వాళ్ళే కనుక ఉద్ధరించుంటే, వాళ్ళే కనుక పని చేసి ఉంటే ఇంకా ఖమ్మం పట్టణంలో తాగునీటి సమస్యలు ఎందుకుంటాయి? ఇంకా ఖమ్మం పట్టణంలో మోరీలు లేని పరిస్థితి ఎందుకుంటుంది? ఇంకా ఖమ్మం పట్టణంలో కనీసం రోడ్లు కూడా లేని పరిస్థితి ఎందుకుంటుంది? మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఈ రోజు చాలా మంది చాలా రకాలుగా అనుకున్నప్పటికీ తెలంగాణ రాక పూర్వం ఖమ్మంలో కూడా కొంతమంది మనసుల్లో అనుమానాలు ఉన్నప్పటికీ కూడా చాలా మంది అన్నారు, ఏమొస్తుంది తెలంగాణ వస్తే అన్నారు. ఏమొస్తుంది తెలంగాణ వస్తే అంటే ఈ 18-20 నెలల్లోనే కొన్ని ఫలితాలు వచ్చినాయి. ఉదాహరణకి గతంలో మీరు ఖమ్మాన్ని చూశారు, ఈ రోజు ఖమ్మాన్ని చూస్తున్నారు. మీరు ఖమ్మం వీధుల గుండా, మెయిన్ రోడ్ల గుండా వెళ్తుంటే ఈ రోజు బయటి నుంచి వచ్చిన మాకే కళ్ళు గుట్టే పరిస్థితున్నదంటే ఆ రోడ్లు చూసి ఇది అభివృద్ధి కాదా అని నేను అడుగుతా ఉన్నా. హైదరాబాద్ నుంచి వచ్చిన మాకే కళ్ళు గుట్టే విధంగా ఉంటే ఇది కనబడే అభివృద్ధి కాదా అని నేను అడుగుతా ఉన్నా. అదే రకంగా ఇక్కడ ఉండే మా పేదన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, వికలాంగులు, వితంతువులు, వారందరికీ ఆసరా రూపంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 1000 రూపాయలు, 1500 రూపాయల పెన్షన్లు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేవు, ఒక్క తెలంగాణలో తప్ప. రావడం లేదా అని నేను అడుగుతా ఉన్నా. పేదవాళ్లకు మంచి రోజులు రాలేదా? సమగ్ర సర్వే అని ఆనాడు మనం చేస్తే ఏమన్నాడు అన్నారు మా ఎర్రన్నలు, ఇదంతా పేదల వ్యతిరేక ప్రభుత్వం, బూర్జువా పార్టీలు, ఇది కేవలం కార్డులు తీయడానికే చేస్తున్నారు, రేషన్ కార్డులు తొలగించడానికి అని చెప్పి బద్నాం చేసినారు. తొలగించాం ఆ కార్డులు. ఏం చేశాం మనం? కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అడ్డమైన నిబంధనలు సడలించాం. మనిషికి 4 కిలోలు, ఇంటికి 20 కిలోలు అని చెప్పి పరిమితి పెడితే పేదవాళ్లకే ఈ పరిమితులు ఎందుకని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచించి మనిషికి 4 కిలోలు కాదు 6 కిలోలు, ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 6 కిలోలు, 10 మంది ఉంటే 16 60 కిలోలు ఇచ్చి పేదవాడి ఆకలి తీర్చే ప్రయత్నం చేసింది కేసీఆర్ కాదా? ఆలోచించండి అని అడుగుతా ఉన్నా. పేదింటి బిడ్డలు చదువుకునే పాఠశాలలు, హాస్టళ్లు ఎవరు అడగలేదు, ఎవరు దండాలు పెట్టలేదు, దరఖాస్తులు పెట్టలేదు, ఎవరు ధర్నాలు చేయలేదు. అయినప్పటికీ మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి, పేదవాడి ఆకలి తెలిసిన ముఖ్యమంత్రి కాబట్టి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన మనవడు హైదరాబాద్ లో ఏ సన్న బియ్యంతో అన్నం తింటా ఉన్నాడో అదే సన్న బియ్యంతో పేదింటి బిడ్డల కడుపు నిండా బువ్వ పెడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఒక ఆడకూతురు పుడితేనే బరువుగా చూసేది ఈ సమాజంలో. ఈరోజు ఆడకూతురులు పెళ్లి చేసుకుంటే మతంతో నిమిత్తం లేదు, కులంతో సంబంధం లేదు, తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు. కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో 51,000 రూపాయలు పెళ్లి ఖర్చులకు ఇస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా? రహదారులు కనబడడం లేదా? మంచినీళ్లు ఇవ్వకపోతే, మంచినీళ్లు ఇంటింటికి నల్లా ద్వారా ఇవ్వకపోతే నేను వచ్చే ఎలక్షన్ లో ఓట్లు కూడా అడగననే దమ్మున్న నాయకుడు ఈ దేశంలో కేసీఆర్ తప్ప ఎవరైనా ఉన్నారా? దయచేసి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. దయచేసి ఆలోచనతో ఓటేయాలి. మీరు గతంలో ఇదే ఖమ్మంలో అందరికి అవకాశం ఇచ్చున్నారు. ఒక్క అవకాశం మాకు ఇవ్వండి. 50 ఏళ్లలో వాళ్ళు చేయని పనిని 5 ఏళ్లలో చేసి చూపెట్టే సత్తా ఒక కేసీఆర్ లాంటి ఉక్కు సంకల్పం కలిగిన నాయకుడికి తప్ప వేరే వాళ్ళ వల్ల కాదు. ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు రాజకీయ దురంధరుడు. ఖమ్మం జిల్లాలో ఇంచి అంగుళం ఆవుపోసన పట్టిన వ్యక్తి. ఏ ప్రాంతానికి ఏది అవసరమో, గోదావరి జలాలు ఏ రకంగా తీసుకురావాలి, ఖమ్మం పట్టణ దాహార్తి ఏ రకంగా తీర్చాలి, లక్కారం చెరువును ఏ రకంగా ఒక ట్యాంక్ బండ్ మాదిరిగా అద్భుతంగా మలచాలి చెబుతూ పోతే 1, 2 కాదు ఆయనకున్న ప్రణాళికలు. అందుకే ఆయన చెప్తా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఇక్కడికి తీసుకొచ్చిన నాటి నుంచి పొద్దు నుంచి ఇప్పటిదాకా నాకు ఈరోజు కొంత అవిశ్రాంతంగా ఉంది మనసులో. సంవత్సరానికి 100 కోట్లు అంటే ఇప్పుడు ఆయన ఒప్పుకునేటట్టు లేడు. ఇంకా ఖమ్మానికి మాకు ఖచ్చితంగా మీరు 200-300 కోట్లు ఇస్తే తప్ప ఊరుకోనని ఎలా ఉన్నారు ఆయన. తప్పకుండా మీ అందరికి ఒకటే మాటిస్తా ఉన్నా, మీరు 50కి 50 సీట్లు గెలిపించండి. నేను ఆయన ఇద్దరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారితో పోరాడైనా సరే మళ్ళీ రెట్టింపు నిధులు తెచ్చే బాధ్యత మాదని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మీ అందరూ ఆలోచించాలని కూడా కోరుతా ఉన్నా. తుమ్మల గారైనా నేనైనా మీరు చెప్పమంటే ఇంకో 20 నిమిషాలు ఉపన్యాసం చెప్తాం. 18 నెలల్లో ఏం చేశాం, రాబోయే 3 ఏళ్లలో ఏం చేస్తామని చెప్తాం. అదే మా ప్రతిపక్ష పార్టీలను అడగండి.
వస్తున్నారు, సంక్రాంతి కదా గంగిరెద్దులో వచ్చినట్టు వస్తున్నారు. అడగండి మీరు ఏం చేశారు గతంలో, ఏం చేయబోతారని అడగండి. వాళ్ళు చెప్పేది ఒకటి, అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు. మా తాతలు నేతులు దాగారు, మా మూతుల వాసన చూడండి తప్ప సొల్లు కబుర్లు తప్ప విషయం మాత్రం లేదు. ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఒకవేళ వీళ్ళే కనుక బాగా పనిచేసి ఉంటే ఖమ్మంలో ఇన్ని అవస్థలు ఉండేదా? కొత్త విషయాలు ఏమున్నాయి వాళ్ళకి చెప్పడానికి ఏమీ లేదు. కేసీఆర్ ని నిందించడం, వ్యక్తిగతంగా విమర్శించడం, చిల్లర మల్లర మాటలు మాట్లాడడం తప్ప చెప్పే విషయం లేదు. అందుకే దయచేసి మీరు ఆలోచించండి. మా హైదరాబాద్ లో అయితే ఒక సాంప్రదాయం ఉంది, మరి మీ దగ్గర ఉందో లేదో ఇక్కడ నాకు తెలియదు, మీరు చెప్పాలా. హైదరాబాద్ లో దున్నపోతులకు మేతేసి ఆవులకు పాలు పిండితే పాలు రావు. ఖమ్మంలో వస్తాయా? వస్తాయా? మీరు ఎంతైనా కొంత డిఫరెంట్లే కానీ వస్తాయా? మరి మీరు ఎర్ర పార్టీకి, పచ్చ పార్టీకి, పిచ్చ పార్టీకి ఓటేసి పని మమ్మల్ని చేయమంటే ఎక్కడి నుంచి చేయాలి? మేము కత్తి ఒకటికి ఇచ్చి యుద్ధం ఇంకోని చేయమంటే ఎట్లా చేస్తాం? ఏం చేయాలి మరి? ఏం చేయాలి? ఏ గుర్తు వినబడ్డం లేదు? ఏ గుర్తు? కారు గుర్తేనా? దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. కొత్త విషయం ఒక్కటన్నా వినబడిందమ్మా ప్రతిపక్ష నాయకుల నోట్లోంచి? ఏదీ లేదు. ఏమంటే ఒకటే, అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు. మాకే గుద్దండి, మాకే గుద్దండి. సరిపోలేదా గుద్దించుకున్నది? వాళ్ళకు మీరు గుద్దారు 50 ఏళ్ళు, వాళ్ళు మిమ్మల్ని గుద్ది వదిలిపెట్టారు. ఈ రోజు మీ ముందు ఒక్కటే ఒక చాయిస్ ఉంది. మళ్ళీ వాళ్ళకే ఓట్లేసి గుద్దించుకుంటారో లేదా ఈ గులాబీని ముద్దించుకుంటారో ఆలోచించుకోమని వస్తాం. ఆలోచించుకోండి, తెలుసుకోండి. 2 రోజుల సమయమే ఉంది. పూర్తి స్థాయి అవగాహనతో, పూర్తి స్థాయి విచక్షణతో ఏ పార్టీ, ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడని దేశం మొత్తం చెబుతా ఉందో ఆ నాయకుడికి ఓటేయండి. ఈ నాగరాజు కానీ, మురళికి కానీ, మన రమకు కానీ, ఇందిరకు కానీ ఓటేసి మీరు గెలిపించినట్టయితే రేపటి రోజున మీకు చిన్న పని పడ్డా వాళ్ళు నేరుగా తుమ్మల గారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి అన్నా నా మీద నమ్మకంతో ప్రజలు గెలిపించారు, దయచేసి మీరు పనిచేయండి అంటే ఆయన చేస్తారు. అదే ఏ దారిని పోయి దానయ్యకో, ఎల్లయ్యకో, మల్లయ్యకో ఓటేస్తే ఏమయ్యేది? వాళ్ళ వల్ల వాళ్ళు రాష్ట్రంలో లేరు, కేంద్రంలో లేరు, ఎక్కడా లేరు. వాళ్ళ వల్ల ఏమవుతుంది? జోగి జోగి రాసుకుంటే ఏం రాలిద్ది? వాళ్ళకి ఓటేస్తే అదే వచ్చింది. కాబట్టి మీరు ఆలోచనతో ఓటు వేసి వాళ్ళు ఇచ్చే 1000 రూపాయలకో, మందు నోట్లకో, మందు సీసాలకో లొంగిపోకుండా, ఏ పరిస్థితుల్లో కూడా విచక్షణ కోల్పోకుండా కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి. కేసీఆర్ గారి సారథ్యానికి, నాయకత్వానికి మద్దతు ఇవ్వండి. వెన్నుదన్నుగా నిలబడి మాతో పని చేయించుకోండి, నిలదీసి పని చేయించుకోండి అని చెప్పి కూడా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు మళ్ళొక్కసారి సరితా క్లినిక్ లో ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఒక్క నిమిషం, కారు గుర్తు కొట్టేసి వాళ్ళు పిడికిలు లేపాలా? ఆ వెనకాల నిలిచిన వాళ్ళు నేను చూడట్లేదు అనుకుంటున్నారు. ఆ బిల్డింగ్ వాళ్ళు తల్లులు అటో ఇటో సగం చెయ్యి కాదు మొత్తం చేయలేపు దాక్కుంది మొత్తం.